హలో గైస్, హ్యాపీ వినాయక్ చతుర్థి అందరికి. సో ఈరోజు 26th అనమాట. యుఎస్లో 26th మార్నింగ్ 4:24 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు అరౌండ్ ఉంది. సో మేము ఈరోజు 26th ట్యూస్డే చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ప్రస్తుతానికి ఒక ఎల్లో షార్ట్ కుర్తా అండ్ పంచా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్వీట్స్ అన్నీ తయారు చేయాలి. ఈరోజు మామూలుగా అందరు కలుద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే స్వీట్స్ చేసి అండ్ ఒక్కొక్క వెరైటీ చేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. పదండి. ఇంకా వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చాక స్వీట్స్ చేయడం మొదలెట్టాం ప్రసాదం కోసం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకున్నాం. నేనైతే పాయసం చేశాను ఈరోజు. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. చాలా మందికి సరిపోవాలి కాబట్టి ఎక్కువ చేయాల్సి వస్తుంది. పాయసం అయిపోయాక ఇంకా గులాబ్ జామున్ చేయడం మొదలెట్టాం. ప్రస్తుతం పాయసం అయిపోయింది కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసాం ప్రసాదంకి. ఇంకొకళ్ళు ఇంటికి రావడం మొదలెట్టారనమాట. అందరూ ప్రసాదం చేసుకుని వచ్చారు. స్వీట్ కాకుండా హాట్ విషయానికి వస్తే పులిహోర వాళ్ళలో ఉన్నాయి. సో ఎవరెవరు ఏమేమి ప్రసాదాలు తీసుకుని వచ్చారో అన్నీ దేవుడి దగ్గర పెట్టేసాం. ఇంకా ఆరతి అయిపోయిన తర్వాత వినాయక చవితి కథ యూట్యూబ్లో పెట్టేసి అందరూ వింటూ కూర్చున్నాం. తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వస్తుంది. ఇంకా కథ అయిపోయిన తర్వాత అక్షంతలు వేసి అందరికీ ప్రసాదం ఇవ్వడం మొదలెట్టాం. ఇంకా పొద్దున పూట పూజ ఇలా జరిగిందనమాట. మళ్ళీ అదే రోజు సాయంత్రం 6ంటికి కూడా ఆరతి ఇచ్చాం. మళ్ళీ మా ఇంట్లో సాయంత్రం ఆరతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఇంకా పొద్దున్నుంచి మొత్తం ప్రసాదాలు తిని నాకైతే ఫుల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా రీల్స్ చేసుకుంటూ ఉన్నాం అనమాట చాలాసేపు. అండ్ ఇక్కడ మనకి నిమజ్జనం చేయడానికి ఉండదు కాబట్టి కొత్త బకెట్ ఉంటే అందులోనే నిమజ్జనం చేసి దాని తర్వాత వెళ్ళి మాకు మా అపార్ట్మెంట్స్ దగ్గరే ఫౌంటైన్ ఉంటే అక్కడికి వెళ్ళి వేసాం అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ డే సీనియర్స్ పిలిస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఆరుతుందని తెలిసి అక్కడ కూడా అటెండ్ అయ్యాం అనమాట. సో గైస్, మా వినాయక చవితి ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. అండ్ మీ అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.